ఓకే, ఏ రోజు పులి నేర్చుకోవడానికి రాయడానికి నేర్చుకుంటే అప్పుడు చెప్తారు నిజంగా నేనే వాడిని తిన్నానని చెప్పేసి. అప్పుడు దాకా వాడేమంటాడు నేనే చంపేశాను అంటాడు. ఐ ఓన్లీ డిడ్ అని. హిస్టరీ రాసేటోళ్ళు మన దగ్గర అదే ప్రాబ్లం. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్లో మార్కులు తీసుకొస్తుంది. మన రియల్ హిస్టరీ ఇప్పుడు బయటకు వస్తుంది. విజయనగర సామ్రాజ్యం ఉండొచ్చు, చోళా సామ్రాజ్యం ఉండొచ్చు. యూ లుక్ ఎట్ బిర్దేశ్వర టెంపుల్ టుడే, షాడో లేని టెంపుల్. మొన్న నేను కొనార్క్ వెళ్ళాను ఒక 2 months ముందు. బ్యూటిఫుల్. అక్కడ ఏంటి క్యాల్కులేషన్ ఆఫ్ మంత్ వైజ్ క్యాల్కులేషన్ ఉంది అక్కడ. ఒక చారియట్కి వీల్కి, అది మీకు 10 రూపాయల నోట్ మీద కనిపిస్తుంది ఆ చారియట్ వీల్ మీకు. దాంట్లో మంత్ క్యాల్కులేషన్ ఉంది, డే క్యాల్కులేషన్ ఉంది, సెకండ్ క్యాల్కులేషన్ ఉంది. దాంట్లో చిన్న చిన్న దాంట్లో మీకు మంచి గైడ్ ఉంటే అని చూపిస్తారు ఇది. కానీ ఇది 13th centuryలో కట్టారు ఆ టెంపుల్. 13th century. అప్పుడు ఎట్లా తెలుసండి ఇన్ని నెలలు ఉంటుందని? హౌ డు దే నో సో మెనీ సెకండ్స్ పర్ డే? వాళ్ళు దే క్యాల్కులేటెడ్ ఇన్ దట్ వే. దాన్ని గుంజి తీసుకురావడానికి 6 గుర్రాలు, 12 months in a year being hauled by 6 horses. సో మన దగ్గర బ్యాటిల్స్ అనేది ఈ రాజులు చాలా మటుకు దే ఆర్ ఫాట్. యు లుక్ ఎట్ చోలాస్, వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు. ఆల్ ఆర్ సదర్న్ కింగ్స్ చాలా మటుకు నేవల్ ఉంది. ఇంకొక మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటిల్ అంటే ఐ విల్ ఫినిష్ దట్ స్టోరీ విత్ దట్ ఇస్ మార్తాండా వర్మ వర్సెస్ ద డచ్. మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చే ముందు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండే అప్పుడు. వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉండే. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ లేరు అప్పుడు. ఈ డచ్ అనేది వాళ్ళు సిలోన్ కానీ ఇప్పుడున్న ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా మొత్తం రూల్ చేస్తుంది. కానీ భారతదేశంలో వాళ్ళు కాన్కర్ చేయలేకపోయారు. వాళ్ళకి అదొక కోరిక ఉండే. వాళ్ళు ఏం చేశారు, మార్తాండ వర్మ అని చెప్పి ట్రావెన్కోర్ మహారాజా, వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ నేవీ ఉంది. వీళ్ళని కొట్టేస్తే మనం భారతదేశం క్యాప్చర్ చేసుకొని చెప్పి ఒక పెద్ద వార్ జరిగింది. బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అంటారు. మీరు ట్రివాండ్రం నుంచి కన్యాకుమారి వెళ్తున్న రూట్లో కొలాచల్ అని ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు కూడా ఒక పెద్ద టవర్ ఉంది అక్కడ. ఇండియన్ ఆర్మీ యొక్క ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ ఎ సెరమనీ దే. ఆ బ్యాటిల్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించారు మార్తాండ వర్మ. దే డిఫీటెడ్ దెమ్ అన్నమాట. వాళ్ళకి చాలా పెద్ద ఆర్మాడా ఉండే, షిప్పుల మీద షిప్లు ఉండే వాళ్ళకి, కానీ ఓడించారు ఈ నేవల్ వాళ్ళు, మార్తాండ వర్మ వాళ్ళ షిప్స్. దాని తర్వాత అక్కడున్న వాళ్ళ మెయిన్ క్యాప్టెన్ ఆయన్ని క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చి ఈయన కోర్టుకు తీసుకొచ్చారు మార్తాండ వర్మ. ఆయన ఈ అపాయింటెడ్ హిమ్ యాజ్ చీఫ్ ఆఫ్ హిస్ స్టాఫ్, నేవల్ చాఫ్ ఈ డచ్. ఆయన ఆలోచించండి. సో ఇది మనం ఆడే కానీ అది మీకు రెగ్యులర్ బుక్స్లో ఎక్కడ కనిపించదు. బట్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ మిలిటరీ బుక్స్. మీరు పెద్ద పెద్ద ఆర్మీ కాలేజెస్కి వెళ్తే ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దట్ టైమ్ అని చూస్తే ఈ మార్తాండ వర్మ వర్సెస్ ద డచ్ అని ఉంటుంది. ఆ బ్యాటిల్ తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం ఫినిష్ అయిపోయారు. వాళ్ళు దే లాస్ట్ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా మొత్తం వాళ్ళ చేతి నుంచి పోయింది. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు. తర్వాత బ్రిటిష్ వచ్చారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే కాదు, వాళ్ళు బ్రిటిష్ వచ్చారు. సో స్టోరీస్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మనం గెలిచిన యుద్ధాలు, మనం బయట యుద్ధాలను చూడక్కర్లేదు. మన దగ్గర చేసిన యుద్ధాలు చాలా ఉన్నాయి. కానీ దాన్ని పబ్లిసిటీ ఇవ్వలేకపోతున్నారు. దాని గురించి పుస్తకాలు చాలా తక్కువ రాశారు. ఇప్పుడు రాస్తున్నారు చాలామంది. లాస్ట్ 10-12 సంవత్సరాలు మార్పు చూస్తున్నాం ఒకటి. దట్ వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పి. మన హిస్టరీ చాలా స్ట్రాంగ్ హిస్టరీ మనం. నాట్ ఎగ్జాగరేటింగ్ సార్, మీరు చెప్తున్నవి అన్నీ వింటూ ఉంటే లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ లైక్ దట్. జస్ట్ సో మెనీ ఏం చెప్తారు, రాజా అండ్ రాణీస్ మన దగ్గర ఉన్నారు. ఏం పోరాటం చేశారు వాళ్ళు. కానీ మనం వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వలేదు. మనం కొంతమందికే పబ్లిసిటీ ఇచ్చాం. ముఘల్స్, నేను చెప్పాను చూడండి, మీరు బేలూరు హాలిబేడ్ వెళ్తే యూ విల్ సీ దోస్ కన్స్ట్రక్షన్ దేర్. మీరు అనుకుంటారు ఇంజనీరింగ్ స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది. బృహదేశ్వర టెంపుల్ తంజావూరు 80 ton రాక్ ఉంది దానిపైన. 80 ton పెద్ద ఒక రాక్ గుడి పైన ఉంది. ఏ క్రేన్ ఉండే ఆ టైంలో అక్కడ దాకా తీసుకెళ్ళడం. దే హ్యాడ్ ఎ వే టు డూ ఇట్. దే కన్స్ట్రక్టెడ్ అ సర్క్యులర్ రోడ్ రైట్ అప్ టు ద టాప్. తర్వాత రోడ్డు తీసేశారు గుడి కట్టిన తర్వాత. ఇట్ హస్ విత్స్టూడ్ 7 earthquakes. ద బృహదేశ్వర టెంపుల్ షాడో రాదు. ఈవెన్ కొనార్క్ టెంపుల్లో షాడో రాదు. నో షాడో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే షాడో ఉండదు. అట్లా కట్టారు. అంతే. మన దగ్గర అంత ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్న రాజులు ఉన్నారు ఆ టైంలో, రాణీలు ఉన్నారు ఆ టైం. కానీ మనం వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వట్లేదు. మనం ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడతాం. బ్రిటిష్ వాళ్ళు రైల్వే ట్రాక్లు కట్టిండ్రు. ఎవరికి